డీటెయిల్స్ చూస్తే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి ఇస్లామాబాద్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ నుంచి ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాజీ హాజరవగా ఆయనతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. సమావేశంలో తమ షరతులను పాక్ వివరించింది ఇరాన్ బృందం. ఫ్రీ చేసిన తమ ఆస్తులపై షరతులు లేకుండా విడుదల చేయాలన్న డిమాండ్ను పాక్ ప్రధాని ముందు పెట్టింది. హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం ఉండాలని ఇరాన్ షరతు విధించింది. దీంతోపాటు తమ రీజియన్లో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించాలని కోరింది పాక్. ఇరాన్ షరతులు విధించడంతో దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్తో కాసేపట్లో పాక్ ప్రధాని షరీఫ్ భేటీ అవుతారు. అయితే హర్ముజ్ జలసంధిని తెరవాలని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా ఇరాన్కు పూర్తి ఆధిపత్యం ఇవ్వడంపై అంగీకారం తెలుపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఫ్రీ చేసిన ఇరాన్ ఆస్తులపై అమెరికా ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అన్ఫ్రీజ్ చేయమని తేల్చి చెప్పింది. ఇరాన్పై దాడుల విషయంలో సీజ్ ఫైర్ను అమలు చేస్తున్న ఇజ్రాయెల్, లెబనాన్ విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితిలో హెజ్బుల్లాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ లెబనాన్ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే దీనిపై అమెరికా సానుకూలంగా స్పందిస్తుందా, ఇజ్రాయెల్ అందుకు ఒప్పుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో కొన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ఇస్లామాబాద్లో ఎన్కాడు పడుతుందని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ సమావేశాలు ముగిశాక ఏం జరగనుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చర్చలు సఫలమవుతాయా, విఫలమైతే పరిస్థితి ఏంటి? ఇరాన్ మొండికేస్తే చర్చలు విఫలమైన వెంటనే ఆ దేశంపై దాడులు తప్పవని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు పరస్పర అంగీకారానికి వస్తాయా, లేక కథ మళ్లీ మొదటికే వస్తుందా అన్న టెన్షన్ నెలకొంది. జీసీసీల గమ్యస్థానానికి హైదరాబాద్ను ఎంచుకున్నామని మంత్రులు శ్రీధరబాబు, కోమటిరెడ్డిలు అన్నారు. తెలంగాణలో రోడ్ నెట్వర్క్ గణనీయంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలతో కూడిన టాలెంట్ ఫుల్ అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్య లేని రోడ్లు, అందుబాటులో ఉండే అద్దెలు ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే పీకో టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు అంబేద్కర్ సచివాలయంలో శ్రీధర్ బాబుతో పాటు కోమటిరెడ్డిలు భేటీ అయ్యారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆఫీసు స్థలాల ఆక్యుపెన్సీ 73% ఉందని చెప్పారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సీతక్క హాట్ కామెంట్ చేశారు. అంగన్వాడీ సెల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీతక్క. తనపై చేస్తున్న ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలని సవాల్ చేశారు. కొంటే వాడు ఏమంటాడు, బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నాడు. 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చినాయి? మరి ఆధారం ఉంటే చూపించాలి కదా. వాడు ఏం ఆధారం చెప్తాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకడు 14,000 వేసాడు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తలేడు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్కలు చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు. చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. టీజీటీఎస్ టెక్నికల్ మన తెలంగాణ టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాం. అందులో కేంద్రం ఇచ్చిన ప్రతి గైడ్లైన్స్ అమలు చేసినాం. ఇవాళ ఒక మట్టి ఇట్లా చల్లితే మనం రుద్దుకోవాలి. ఇప్పుడు చూడు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారం కాబోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. 2.5 ఏళ్ల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. 3 పంటలకు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని, ప్రజల అభిష్టం మేరకు పనిచేసే పార్టీ కూడా బీఆర్ఎస్ఏనని చెప్పారు. అందుకే తాను బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనని స్పష్టం చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ సభ జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా సభ కోసం స్థల పరిశీలన చేశారు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ. గత దశాబ్ద కాలంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఒక ఉద్యమ నాయకుడిగా వారు ఏదైతుందో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కొరకు రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, దళితులు, బలహీన వర్గాలు, నిరుపేద సంక్షేమే కానీ,
ఆడబిడ్డలకు సంబంధించి కానీ మరి చేపట్టే కార్యక్రమాలను కొనసాగింపులో ఏదైతుందో నిర్లప్తత నిర్లక్ష్యంతో మరి ముఖ్యంగా రైతాంగం ఏదైతుందో రోడ్డు పడేట పరిస్థితి ఏర్పడని చెప్పంటున్నాం. వారు ఆనాడు ఏదైతుందో రైతాంగానికి కేవలం మద్దతు ధర కల్పనే కాదు, మద్దతు ధర కల్పనతో పాటుగా పెట్టుబడికి తోడ్పడాలనే ఒక భావనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే అలా రైతు బంధు రైతు భరోసా అనే ఒక నెపంతో ఏ విధంగా నీరుగార్చబడుతుంది, మధ్యలో 2 పంటలు ఏదైతుందో మరి అది అమలు చేయబడలేకపోవటం, ఇప్పుడు కూడా ఈ రబ్బీకి సంబంధించిన ఖరీఫ్ వస్తుంది, మన కొత్త ఖరీఫ్ వస్తుంది, ఇంతవరకు ఏదో రబ్బీకి సంబంధించినటువంటి ఒక రైతు భరోసా కల్పించబడలేకపోవడం చెప్పంటున్నా. ఇలా రైతాంగాన్ని ఈ దేశాన్ని పట్టాడు అన్నం పెట్టేవాడు రైతు అని చెప్పారు. అటువంటి రైతు పురోభివృద్ధి ప్రధానంగా ఎంచుకునేది ఎత్తుందో దేశంలో ఎక్కడ లేని. ఎక్కడ భూమి ఉంటే అక్కడ సీఎం ఆయన సోదరులు గద్దల్లా వాలిపోతున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. ఇబ్రహీంపట్నంలో కౌన్సిలర్ల సన్మాన సభకు హాజరైన ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రభుత్వానికి మరో ఆలోచన లేదన్నారు. ఇక ఫ్యూచర్ సిటీ కూడా రియల్ ఎస్టేట్ కోసమేనని ఆరోపించారు. ఉన్న సిటీలో దోమలు గుట్టి జనం చచ్చిపోతుంటే దాన్ని అడిగినోడు లేడు. ఫ్యూచర్ సిటీ కడతారట. ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. అట్లాంటి నాయకుడట ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు, ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. ఎంత రియల్ ఎస్టేట్ మీద యావతోని భూములు అమ్ముకొని ఎట్లన్నా చేసి పైసలు చేసుకోవాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళు ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా. మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిండు. మేము రాగానే 100 రోజుల లోపలనే అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాం, తీసేస్తాం అని చెప్పింది. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంది? 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు పెట్టిండ్రు? మీ ఎమ్మెల్యే గారు బెదిరిస్తాడు ఫోన్ చేసి, ఎవరైనా లేఅవుట్. ప్రజాపాలన పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పూలే జయంతి రోజున బడుగు బలహీన వర్గాల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళలు, చిన్నారులను రోడ్డు మీద నిలబెట్టడం ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజలకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యలతో తెలంగాణ ఉద్యమ విలువలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం భయం నింపే ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ఈ అమానుష చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. బాధితులకు తక్షణ న్యాయం, పునరావాసం కల్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాకు పాల్పడుతుందని విమర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వం పరిగి నుంచి ఇబ్రహీంపట్నం దాకా 50,000 ఎకరాలపై కన్నేసిందని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కౌన్సిలర్ల సన్మాన సభకు హాజరైన సబిత 10 ఏళ్లు కేసీఆర్ అభివృద్ధి చేస్తే సీఎం రేవంత్ పాలనలో అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు భూములు కోల్పోకుండా వారికి అండగా బీఆర్ఎస్ నేతలు ఉండాలని పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ 2 సంవత్సరాలు జరిగిన అరాచకం ఒక ఎత్తు. ఎక్కడ చూసినా విధ్వంసం. ఎవరేమన్నా అనుకొని ఎవరు ఎంత అన్నా బాధపడని నేను అనుకున్న గోల్ నేను రీచ్ కావాలనే ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనందరికీ తెలుసు. పక్కన నాదర్గులు కావచ్చు, మొండి గౌరేలు కావచ్చు, కోహెడలా కావచ్చు, చేవెళ్ళ నుండి పరిగి నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడి వరకు 30,000 ఎకరాలనేమో కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. దగ్గర 50,000 ఎకరాలు ఈరోజు ఈ ప్రభుత్వం కన్నేసి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా మన దగ్గర అయితే ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు వెనక్కి కాంగ్రెస్ పార్టీ వస్తే వెనక్కి ఇస్తుందని చాలా మంది ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. అదే మహేష్లో నమ్మలేదు కానీ ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న రైతులతో పాటు ఫార్మాసిటీకి సంబంధించిన మనం ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకి 1 గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. వాటిని కూడా కనీసం ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు పడలేదు, పొజిషన్ ఇవ్వడానికి. ఇదే కాకుండా ఫార్మాసిటీ భూములు వెనక్కి చోటు దేవుడెరుగు కానీ ఉన్న భూములను లాక్కుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడ పేద రైతుకి ప్రభుత్వము ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అండగుండే ప్రయత్నం చేస్తాం. నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు.
హిందూ సమాజానికి ఆదర్శప్రాయుడు హెడ్గేవార్ అని అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. హిందూ సమాజం ఐక్యత కోసం జీవితాన్ని దారిపోసిన వ్యక్తి హెడ్గేవార్ అని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎవరికి వ్యతిరేకంగా ఏర్పడ్డ సంస్థ కాదన్నారు. కందకుర్తి దేశానికి స్ఫూర్తి కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇక ప్రతి భారతీయుడు కందకుర్తిని సందర్శించి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. हम तो सेवा में लगे रहेंगे, उसी में हमारी इति कर्तव्यता है, सेवा ही हमारा अधिकार है। इस प्रकार की स्फूर्ति लेकर लोग यहाँ से जाए तो हमको इस आवाजाही को ठीक रखना पड़ेगा। प्रकल्प के सूत्रधारों को प्रकल्प में इस प्रकार की व्यवस्थाएं करती रहनी पड़ेगी, आगे इसको बढ़ाना पड़ेगा। ये हम सबको मिलकर करने का काम है। एक कार्य का चरण पूरा हुआ, दूसरा चरण आज शुरू हो गया है। एक कार्य का चरण एक संकल्पबद्ध टोली थी, उन्होंने पूरा किया। अब बाकी बचा हुआ काम हम सब लोगों को मिलकर पूरा करना है। उसके लिए हम तैयार हो जाए। आज के बाद इस भूमि की स्फूर्ति को अपने मन में लेकर जाएं, उसके आधार पर इस प्रकल्प को ऐसा बनाएं कि वो जो प्राचीन स्फूर्ति आज भी यहाँ के कण कण में और यहाँ के जल में प्रवाहित हो रही है, वो हमारे जीवन में भी सबके प्रवाहित होने लगे। ऐसा काम करने का संकल्प लेकर हम यहाँ से जाए, इतना एक अनुरोध मैं आपके జగన్ చేస్తున్న విమర్శలకు అమరావతి అభివృద్ధి సమాధానమిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. బావిఘన్ అంటూ జగన్ చేసిన ప్రకటనలకు ప్రజలు పిచ్చోడని ముద్ర వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ నేతల శిక్షణ తరగతిలో పాల్గొన్న సీఎం అభివృద్ధి అనేది ఒక చోట ఆగదని చెప్పారు. నిరంతర అభివృద్ధితో హైదరాబాద్, బెంగళూరు నగరాలు విస్తరిస్తున్నాయని, హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇక రాజధాని అమరావతి స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అని అభివర్ణించారు. అమరావతిలో 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ప్రస్తుతం 10 కోట్లు పలికే భూమి విలువ భవిష్యత్తులో 50,000 కోట్లు అవుతుందన్నారు సీఎం. ఎటువంటి విషయాలను తెలియని వారు చేసే విమర్శలు పట్టించుకోదన్నారు. ఇక పిచ్చి వాగులపై చర్చ అనవసరమన్నారు. అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. 2014-19 మధ్య రాష్ట్రాన్ని నాశనం చేస్తారని మండిపడ్డారు. అమరావతి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మా ప్రభుత్వంపై లేనిపోని చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. ఇక పార్లమెంటులో ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. ఇప్పటి వరకు అమరావతి కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2028 ఆగస్టు నాటికి రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. తీసుకొచ్చాడు ఏందో ఎవరికి అర్థం కావట్లే. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అసలు అర్థం కావట్లే. గుంటూరు, విజయవాడ మధ్య అమరావతిని గతంలో నిర్ణయించి కృష్ణానది వదిని ఫైనల్ చేస్తే అప్పుడు ఒప్పుకొని ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటని ఆ 3 ముక్కలు తీసేశాడు. ఇప్పుడు మళ్ళీ మావిగానని ఏదో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అని తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఖర్చు తక్కువ అంటాడు. ఎక్కడైనా క్యాపిటల్ కట్టాలంటే ఖర్చు అంతే అవుతుందండి. అంతేకాకుండా దాని ఖర్చు అంత అయింది, ఇంత అయిందని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకు చెప్తారు అలా ప్రజలకండి? ప్రజలను ఎందుకు అట్లా అడ్డదారులు పంపిస్తారు? పార్లమెంట్లో బిల్లు అయిపోయింది, ఎగువ సభ దివసైపోయింది, రాజముద్ర పడింది. ఇంక ఈ రాజధాని ఎవరు మార్చలేరు. ఎందుకు మార్చలేరంటే భారతదేశంలో ఉన్న పార్టీల్లో ఎక్సెప్ట్ ఒక పార్టీ తప్ప అన్ని పార్టీలు చేతులెత్తారు. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, అదొక సైకో మెంటాలిటీ. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒకటి కలిపెట్టాలా, ఏదో ఒకటి అడ్డదారులు చేయాలని మళ్ళా మావిగన్, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. అదేమంటే ఖర్చు తక్కువ. ఎక్కడైనా బిల్డింగ్లు కట్టాలి. మాజీ సీఎం జగన్పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1,000 కోట్లు సంపాదించి ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ఘనత జగన్ది అని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం తల్లిని, చెల్లిని మోసం చేశారని మండిపడ్డారు. తన 5 ఏళ్ల పాలనలో విశాఖలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఆ దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని హోంమంత్రి అనిత విమర్శించారు. ఇక వైసీపీకి వివిగన్ అని పేరు మార్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇక ప్రజలకు సినిమా చూపిస్తారన్న జగన్కు ఎన్నికల్లో ప్రజలు అసలైన సినిమా చూపించారని ఆమె ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అటువంటి ఒక దాన్ని ఏ నైజం అంటారంటే క్రిమినల్ నేచర్. అందుకే మీరు లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ అతన్ని ఒక సైకో అనేవారు. ఆ సైకో ఏమనేవారంటే మా మీద కేసులు పెట్టేవారు. కానీ దానికి నిదర్శనం ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడగట్టుకొని, అదే తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకొని అధికారంలో రావడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. అంటే ఒక అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక విషయం చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి.
వాటిలో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు, నన్ను జైలుకు పంపిస్తున్నారా బాబు అని లబోదిబో మన గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు అని వినాశనం చేసి విధ్వంసం చేసి ఆఖరికి ఈరోజు మళ్ళా తిరిగి అదే నేచర్ని నేను కొనసాగిస్తానని డెలిబరేట్గా చెబుతున్న తీరును చూస్తూ ఉంటే ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొని పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఇక మహిళలు, అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పూలే కృషి చేశారని ప్రధాని కొనియాడారు. ఇక పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఢిల్లీలోని సీఎం రేవంత్ నివాసంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొని పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఇక మహిళలు, అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పూలే కృషిని సీఎం కొనియాడారు. ఇక పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇక పొంగులేటి స్థానిక జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఇక జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక జ్యోతిరావు పూలేని స్మరించుకోవడం గొప్ప గౌరవమని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ కాలంలో కుల మత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. మతాలని ఈ దేశం వర్టికల్ గా ఎటో పోతున్న సందర్భంలో ఈ కులాలు మతాలని చాలా సున్నితంగా పరిగణించాల్సిన పరిస్థితి. దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజం అట్టుడికి పోతుందని ఆనాడే గ్రహించి డాక్టర్ జ్యోతిరావు పూలే గారు చదువు చాలా ముఖ్యం, అందుట్లో మహిళలకు ముఖ్యమని మొదట తన భార్యనే చదువు నేర్చుకుని తన భార్యని మళ్లీ టీచర్ గా ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఈ దేశంలో నిలిచారు. కాబట్టే 199వ జయంతిని అద్భుతంగా ఈనాడు మన దేశ ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాం. బీసీ వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని సైంటిఫిక్ గా దాన్ని ప్రూవ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో దాన్ని ప్రయత్నించిన సంగతి కూడా రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి తెలుసు. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలతో పాటు బీసీ సోదరుల పక్షాన ఈ ప్రభుత్వం నిలిసింది. భవిష్యత్తులో కూడా అండదండలుగా ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రధాని మోడీ జ్యోతిరావు పూలే ఆశయాల కోసం కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. మహిళలకి ప్రధాని మోడీ సైనిక స్కూళ్లలో రిజర్వేషన్స్ కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎంపీ బోర నర్సేగౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుపుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యొక్క జయంతి ఉత్సవం నిర్వహించడం శుభ పరిణామంగా భావిస్తూ ప్రధానమంత్రి స్వయంగా ఈరోజు ద్విశతాబ్ది ఉత్సవాలకు ప్రారంభం ఈ సంవత్సరం అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి హోదాలో మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయాల పట్ల వారు జీవితంలో సమాజ స్థాపన కోసము విద్య ద్వారానే ఆ సాధికారత లభిస్తుందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చాలా పత్రికలు ఇవాళ వ్యాసాలు రాయడం జరిగింది. ప్రధానమంత్రి హోదాలో ప్రముఖ పత్రికలు ఇవాళ వ్యాసాలు ప్రచురించబడ్డాయంటే ప్రధానమంత్రికి వారి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము, వారి ఆశయ సాధన కోసం ఏ రకంగా ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదో, ఏదైతే విద్య పట్ల మహాత్మా జ్యోతిబా పూలే గారు ప్రాధాన్యత ఇచ్చారో అదే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి నూతన విద్యా వ్యవస్థ కింద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీద మరి ఈరోజు మాతృభాషలకు ప్రాధాన్యత ఇవ్వడము, అంతేకాకుండా మహాత్మా జ్యోతిబా పూలే ఏ రకంగా తన ధర్మపత్ని నిరక్షరాస్యులైతే వారికి చదువు నేర్పించి మొదటి తరం మహిళా ఉపాధ్యాయురాయిలుగా ఏ రకంగా తీర్చిదిద్దాడో
దానిని కూడా ఆసరాగా తీసుకొని ఇవాళ అమ్మాయిలకు సైనిక్ స్కూల్ లాంటి ఆ విద్యా సంస్థలు కూడా మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు కల్పించి ఆ రకంగా మరి అమ్మాయిలకు మహిళలు కూడా విద్యారంగంలో కూడా పెద్దపీట వేయడం జరిగింది. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన, స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని చంద్రబాబు కొనియాడారు. ఇక మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తన నివాసంలో పూలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలేని స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ పార్టీ బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. ధర్మారావు ఫౌండేషన్ సౌజన్యంతో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, పేద మహిళలకు కుట్టు మిషన్లను మంత్రి నిమ్మల ఉచితంగా అందజేశారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను కూటమి ప్రభుత్వం అధికారికంగా జరపడం అభినందనీయమన్నారు. బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ అనే విధంగా రాష్ట్రంలో పార్టీ గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనలోనే చంద్రబాబు అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. మహారాష్ట్రలో జన్మించిన వ్యక్తి ఆయన మన మధ్య లేకుండా వందల సంవత్సరాలు దాటుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఆయన మన మధ్య చిరస్థాయిగా మన హృదయాల్లో నిలబడ్డాడని అంటే ఆయన యొక్క గొప్పతనం. జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఇటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇంకా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి, అందరి ఆదరాభిమానాలని పొందుతున్నారని అంటే ఇప్పుడు మన ముందు మాట్లాడేటువంటి పెద్దలు చెప్పినటువంటి అటువంటి జీవిత చరిత్ర. అందుకే వాళ్ళని కూడా ఈరోజు మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. అందులో భాగంగానే నేను కూడా ఆ రోజు 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నా ఫస్ట్ ఎజెండా ఎవరైతే ఈ సమాజంలో వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెద్దపీట వేస్తూ ఆ రోజు 14 నుంచి ఈ రోజు వరకు అదే రకమైనటువంటి బడుగు బలహీన వర్గాల మరి అభ్యున్నతి కోసమే నేను పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా జ్యోతిరావు పూలే కృషి చేశారన్నారు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని రాయచోటి మూసాపేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొస్తుందన్నారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు అవసరమని ఆయన తెలిపారు. కల్పించిన నాయకుల్లో పూలే గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన తెచ్చిన సంస్కరణలు, ఆ రోజు ఆయన చేసిన హితబోధనలే ఈరోజు ఈ ప్రభుత్వాలకు అలాగే మనకు దిక్సూచిగా ఉండడం జరుగుతూ ఉంది. పూలే గారు మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. ఆయన కేవలం మహారాష్ట్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతావనికి ఒక సంస్కర్తగా కొత్త దిశను తీసుకొచ్చిన మహనీయుడు జ్యోతిరావు పూలే. వారి ఆశయాల కోసం మనం అందరం పనిచేద్దాం. ఈరోజు కూడా మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బీసీల యొక్క అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పూలే గారు అలాగే వారి సతీమణి గారు బాలికల యొక్క చదువు విషయంలో ఆ రోజు పోరాటమే ఈరోజు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఫ్లై యాష్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై బోల్తపడింది. ఘటనలో హైదరాబాద్కు చెందిన సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు మృతి చెందారు. 16 చక్రాల అతి భారీ ట్యాంకు పడడంతో కారు నుజ్జునుజ్జైంది. అతి కష్టం మీద క్రెయిన్లు, జేసీబీ సాయంతో కారు మీద పడిన ట్యాంకర్ను తొలగించారు. ప్రమాదానికి గురైన కారు TS09 FT 6662 ఎల్లారెడ్డిగూడలోని మారుతి ఎంక్లేవ్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు పేరిట రిజిస్టర్ అయి ఉంది. పశ్చిమ బెంగాల్ను పట్టి పీడిస్తున్న చొరబాటు ధరల సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతామన్నారు ప్రధాని మోడీ. పశ్చిమ బెంగాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన వారిని దేశం నుంచి పంపివేయడం ఖాయమని తేల్చి చెప్పారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
चुनौती से मुक्ति दिलाएगी। जो भारत में घुसपैठ करके आया है उसको भारत से खदेड़ा जाएगा। मैं हर घुसपैठिए से कहूंगा वो अपना बोरिया बिस्तर बांध ले। और इतना ही नहीं, जिन्होंने घुसपैठ कराई, नकली कागज बनाए, यहाँ सरकारी योजनाओं से उनको जोड़ा, उन सब का भी हिसाब होगा। భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడానికి బీజేపీ ప్రయత్నించిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ఈసీతో కలిసి కుట్ర పన్నారని అన్నారు. ఆ ప్రయత్నాలను తమ పార్టీ నేతలు భగ్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక మోసపూరిత మార్గాల్లో ఓటు రాబట్టుకోవడానికే ఇదంతా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. নমিনেশন কাটবার জন্য ওই গদ্দাররা আমার নামে দুটো মিথ্যে অ্যাফিডেভিট করে আমার নমিনেশন ক্যান্সেল করার চেষ্টা করেছিল, পারেনি লাস্ট অবধি। কিন্তু মনে রাখবেন, ఇప్పటి వరకు మన దేశంలోకి ఉగ్రవాదులను పంపి అనేక ఘాతుకాలకు పాల్పడిన పాకిస్తాన్ తాజాగా కొత్త కుట్రలకు తెరతీస్తుంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా లైవ్ ద్వారా అన్ని చూస్తున్నారు. ముఖ్యంగా భారత సైన్యం కదలికలను తెలుసుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవల కొందరు వ్యక్తులను అరెస్టు చేయడంతో ఈ గుట్టు రట్టయింది. ఈ 11 మంది సభ్యుల ముఠా పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీసీ కెమెరాలను అమర్చినట్లు బయటపడింది. వీరి దగ్గర మారణాయుధాలు కూడా బయటపడ్డాయి. 9 సీసీ కెమెరాలు, 4 తుపాకులు, 24 కార్ట్రిడ్జ్లు దొరికాయి. ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. ఎందుకు ఈ పని చేస్తున్నారని ఆరా తీస్తే ఈ ముఠాకు పాకిస్తాన్కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు బయటపడ్డాయి. ఈ ప్రాంతాల్లో సైనిక దళాల రాకపోకలు ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉండటం వల్లే ముఠా వాటిని లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మానవ అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం నమోదైంది. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 భూమి మీదకు చేరుకుంది. ఆర్టెమిస్ 2 మిషన్ చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని భూమి మీదకు చేరుకుంది. 4 వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. 1972లో అపోలో మిషన్లు ముగిసిన తర్వాత దాదాపు 54 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మానవులు చంద్రుడి పరిధిలోకి వెళ్లిన మొదటి మిషన్ ఇది. ఏప్రిల్ 1వ తేదీన SLS రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లిన 4 వ్యోమగాములు రిడ్ వైజ్ మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ కెనడాకు చెందిన జెరామీ చంద్రుడి వెనుక భాగాన్ని వీక్షించి అపోలో కాలం నాటి రికార్డులను తిరగరాస్తూ క్షేమంగా తిరిగి వచ్చారు. సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిందని అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తారని మంగ్లీ బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో దాదాపు 150 మందిని మోసం చేశారని మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తనకు మంగ్లీ నుంచి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదుతో మంగ్లీతో పాటు మంగ్లీ సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.